ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా స్పోకెన్ ఇంగ్లీష్ పై ఒక తెలుగు వాడు చేసిన సంచలన సృష్టి ఈ పవర్ఫుల్ కాంబినేషన్స్. సో పవర్ఫుల్ కాంబినేషన్స్లో ఇప్పుడు హ్యాడ్ గురించి తెలుసుకుందాం. మీకు హ్యాడ్ గురించి పూర్తిగా తెలుసా? మీరు హ్యాడ్ గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని జాగ్రత్తగా చూడండి. సో హ్యాడ్ అనేది 4 కాంబినేషన్స్లో ఉంటుంది వాడుకలో. హ్యాడ్ అనేది ఇప్పుడు 4 కాంబినేషన్స్లో వాడుకలో ఉంది. ఈ 4 కాంబినేషన్స్ ఏంటి అనేది తెలుసుకొని అర్థం చేసుకున్నట్లయితే మీకు హ్యాడ్ గురించి పూర్తిగా తెలిసినట్లు అవుతుంది. సో ఫస్ట్ కాంబినేషన్ హ్యాడ్ బీన్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్. హ్యాడ్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్. హ్యాడ్ బీన్ ప్లస్ వితౌట్ ఫామ్, నో మెయిన్ వర్బ్. హ్యాడ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్. సో ఈ 4 ఫార్ములాస్ లేదా 4 కాంబినేషన్స్ని మీరు అర్థం చేసుకోగలిగితే మీరు హ్యాడ్ గురించి పూర్తిగా తెలుసుకున్నవారు అవుతారు. సో వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్తో పాటు ఇప్పుడు నేను మీకు వివరిస్తాను. సో జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ కాంబినేషన్ హ్యాడ్ బీన్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్. ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే ఐ హ్యాడ్ బీన్ లవ్డ్ బై యూ. నేను నీ చేత ప్రేమించబడి ఉంటిని. హీ హ్యాడ్ బీన్ కిల్డ్ బై హిస్ బ్రదర్. అతడి సోదరుని చేత చంపబడి ఉండెను. రవి హ్యాడ్ బీన్ కాల్డ్ బై హిమ్. రవి అతడి చేత పిలువబడి ఉండెను. గీత హ్యాడ్ బీన్ మ్యారీడ్ బై గోపి. గీత గోపి చేత పెళ్లి చేసుకోబడి ఉండెను. దే హ్యాడ్ బీన్ క్రియేటెడ్ బై మీ. వారు లేదా అవి నా చేత సృష్టించబడి ఉండెను. సో ఇప్పుడు నెగిటివ్ ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. నెగిటివ్స్. ఐ హ్యాడ్ నాట్ బీన్ లవ్డ్ బై యూ. నేను నీ చేత ప్రేమించబడలేకుంటిని. హీ హ్యాడ్ బీన్ నెగిటివ్స్ కదా. హీ హ్యాడ్ నాట్ బీన్ కిల్డ్ బై హిస్ బ్రదర్. అతడి సోదరుడి చేత చంపబడలేకుండెను. రవి హ్యాడ్ నాట్ బీన్ కాల్డ్ బై హిమ్. రవి అతడి చేత పిలువబడలేకుండెను. గీత హ్యాడ్ నాట్ బీన్ మ్యారీడ్ బై గోపి. గీత గోపి చేత పెళ్లి చేసుకోబడలేదు. దే హ్యాడ్ నాట్ బీన్ క్రియేటెడ్ బై మీ. అవి నా చేత సృష్టించబడలేదు. సో ఇప్పుడు క్వశ్చన్స్. హ్యాడ్ ఐ బీన్ లవ్డ్ బై యూ. నేను నీ చేత ప్రేమించబడి ఉంటినా. హ్యాడ్ హీ బీన్ కిల్డ్ బై హిస్ బ్రదర్. అతడి సోదరు చేత చంపబడి ఉండెనా. హ్యాడ్ రవి బీన్ కాల్డ్ బై హిమ్. రవి అతడి చేత పిలువబడి ఉండెనా. హ్యాడ్ గీతా బీన్ మ్యారీడ్ బై గోపి. గీత గోపి చేత పెళ్లి చేసుకునబడి ఉండెనా. హ్యాడ్ దే బీన్ క్రియేటెడ్ బై మీ. అవి నా చేత సృష్టించబడి ఉండేనా. సో ఇలా క్వశ్చన్స్లో హ్యాడ్ బీన్ ప్లస్ పీపీ అనేది ఉపయోగపడుతుంది. ఇప్పుడు నెగిటివ్ క్వశ్చన్స్ని చూసినట్లయితే హ్యాడంట్ ఐ బీన్ లవ్డ్ బై యూ. నేను నీ చేత ప్రేమించబడలేకుంటున్నా. హ్యాడంట్ హీ బీన్ కిల్డ్ బై హిస్ బ్రదర్. అతడి సోదరుని చేత చంపబడలేకుండెనా. హ్యాడంట్ రవి బీన్ కాల్డ్ బై హిమ్. రవి అతడి చేత పిలువబడలేకుండెనా. హ్యాడంట్ గీతా బీన్ మ్యారీడ్ బై గోపి. గీత గోపి చేత పెళ్లి చేసుకోబడలేదా. hadn't they been
క్రియేటెడ్ బై మీ, అవి నా చేత సృష్టించబడలేకుండానా? సో ఇలా మనం ఫస్ట్ కాంబినేషన్ని ఉపయోగిస్తాం. ఇప్పుడు సెకండ్ కాంబినేషన్ని ఉదాహరణలతో వివరిస్తాను. హ్యాడ్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్. I had been working here since 2000. I had been working here since 2000. నేను ఇక్కడ 2000 నుండి పనిచేస్తూ ఉంటిని. He had been learning English for 2 months. అతడు 2 నెలల నుండి ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండెను. కిరణ్ had been watching the TV since morning. కిరణ్ ఉదయం నుండి టీవీ చూస్తూనే ఉండెను. రాణి హ్యాడ్ బీన్ రైటింగ్ ద ఎగ్జామ్స్ ఫర్ 2 years. రాణి 2 సంవత్సరాల నుండి పరీక్షలు రాస్తూనే ఉండెను. మై ఫ్రెండ్ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ మీ సిన్స్ 2 PM. నా స్నేహితుడు నా కొరకు 2 గంటల నుండి ఎదురు చూస్తూనే ఉండెను. సో ఇలా మనం హ్యాడ్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్కి ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. ఇప్పుడు నెగిటివ్స్ ఒకసారి గమనించినట్లయితే, ఐ హ్యాడ్ నాట్ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ 2000. నేను ఇక్కడ 2000 నుండి పనిచేస్తూ ఉండలేదు. నేను ఇక్కడ 2000 నుండి పనిచేస్తూ ఉండలేదు. హీ హ్యాడ్ నాట్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 2 months. అతడు 2 నెలల నుండి ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండలేదు. కిరణ్ హ్యాడ్ నాట్ బీన్ వాచింగ్ ద టీవీ సిన్స్ మార్నింగ్. కిరణ్ ఉదయం నుండి టీవీ చూస్తూనే ఉండలేదు. రాణి హ్యాడ్ బీన్ రైటింగ్ ద ఎగ్జామ్స్ ఫర్ 2 years. రాణి 2 సంవత్సరాల నుండి పరీక్షలు రాస్తూనే ఉండలేదు. మై ఫ్రెండ్ హ్యాడ్ నాట్ బీన్ వెయిటింగ్ సిన్స్ 2 PM. నా స్నేహితుడు 2 గంటల నుండి ఎదురు చూస్తూనే ఉండలేదు. సో ఇలా నెగిటివ్స్ని వాడతాం. ఇక్కడ క్వశ్చన్లో మనం హ్యాడ్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్ ఎలా ఉంటుందో చూద్దాం. హ్యాడ్ ఐ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ 2000. హ్యాడ్ ఐ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ 2000. నేను ఇక్కడ 2000 సంవత్సరం నుండి పనిచేస్తూ ఉంటినా. హ్యాడ్ హీ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 2 months. అతడు 2 నెలల నుండి ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండెనా. హ్యాడ్ కిరణ్ బీన్ వాచింగ్ ద టీవీ సిన్స్ మార్నింగ్. కిరణ్ ఉదయం నుండి టీవీ చూస్తూ ఉండెనా. హ్యాడ్ రాణి బీన్ రైటింగ్ ద ఎగ్జామ్స్ ఫర్ 2 years. రాణి 2 సంవత్సరాల నుండి పరీక్షలు రాస్తూనే ఉండెనా. హ్యాడ్ మై ఫ్రెండ్ బీన్ వెయిటింగ్ సిన్స్ 2 PM. నా స్నేహితుడు 2 గంటల నుండి ఎదురు చూస్తూనే ఉండెనా. సో ఇలా క్వశ్చన్స్లో మనం హ్యాడ్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్ అనేది ఉపయోగిస్తాం. ఇక్కడ చూసినట్లయితే నెగిటివ్ క్వశ్చన్స్, హ్యాడెంట్ ఐ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ 2000. నేను ఇక్కడ 2000 నుండి పనిచేస్తూ ఉండలేదా. హ్యాడెంట్ హీ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 2 months. అతడు 2 నెలల నుండి ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండలేదా. హ్యాడెంట్ కిరణ్ బీన్ వాచింగ్ ద టీవీ సిన్స్ మార్నింగ్. కిరణ్ ఉదయం నుండి టీవీ చూస్తూనే ఉండలేదా. హ్యాడెంట్ రాణి బీన్ రైటింగ్ ద ఎగ్జామ్స్ ఫర్ 2 years. రాణి 2 సంవత్సరాల నుండి పరీక్షలు రాస్తూనే ఉండలేదా. హ్యాడెంట్ మై ఫ్రెండ్ బీన్ వెయిటింగ్ సిన్స్ 2 PM. నా స్నేహితుడు 2 గంటల నుండి ఎదురు చూస్తూనే ఉండలేదా. సో ఇలా మనం నెగిటివ్ క్వశ్చన్స్లో హ్యాడ్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్ అనేది ఉపయోగిస్తాం. ఇప్పుడు థర్డ్ కాంబినేషన్ హ్యాడ్ బీన్ ప్లస్ వితౌట్ ఫామ్, నో మెయిన్ వర్బ్. ఓకే, పాజిటివ్ ఎగ్జాంపుల్స్. ఐ హ్యాడ్ బీన్ టు ముంబై. అతడు ముంబైకి వెళ్ళి వచ్చి ఉండెను. షీ హ్యాడ్ బీన్ టు హైదరాబాద్. ఆమె హైదరాబాద్కు వెళ్ళి వచ్చి ఉండెను. ఐ హ్యాడ్ బీన్ టు ద కాలేజ్. నేను కాలేజీకి వెళ్ళి వచ్చి ఉంటిని. సునీత హ్యాడ్ బీన్ టు ద క్లాస్. సునీత క్లాస్కు వెళ్ళి వచ్చి ఉండెను. దే హ్యాడ్ బీన్ టు ద ఆఫీస్. వారు ఆఫీస్కి వెళ్ళి వచ్చి ఉండిరి. సో ఇలా పాజిటివ్స్,
ఇప్పుడు నెగటివ్స్ చూసినట్లయితే హీ హ్యాడ్ నాట్ బీన్ టు ముంబై, అతడు ముంబైకి వెళ్ళి ఉండలేదు. షీ హ్యాడ్ నాట్ బీన్ టు హైదరాబాద్, ఆమె హైదరాబాద్కు వెళ్ళి ఉండలేదు. ఐ హ్యాడ్ నాట్ బీన్ టు ద కాలేజ్, నేను కాలేజ్కి వెళ్ళి ఉండలేదు. సునీత హ్యాడ్ నాట్ బీన్ టు ద క్లాస్, సునీత క్లాస్కు వెళ్ళి ఉండలేదు. దే హ్యాడ్ నాట్ బీన్ టు ద ఆఫీస్, వారు ఆఫీస్కి వెళ్ళి ఉండలేదు. సో ఇలా నెగిటివ్స్ అనేది చెప్పుకోవచ్చు. ఇక్కడ క్వశ్చన్స్ ఒకసారి గమనించినట్లయితే హ్యాడ్ హీ బీన్ టు ముంబై, అతడు ముంబైకి వెళ్ళి వచ్చి ఉండేనా. హ్యాడ్ షీ బీన్ టు హైదరాబాద్, ఆమె హైదరాబాద్కు వెళ్ళి వచ్చి ఉండేనా. హ్యాడ్ ఐ బీన్ టు ద కాలేజ్, నేను కాలేజీకి వెళ్ళి వచ్చి ఉంటినా. హ్యాడ్ సునీత బీన్ టు ద క్లాస్, సునీత క్లాస్కు వెళ్ళి వచ్చి ఉండేనా. హ్యాడ్ దే బీన్ టు ద ఆఫీస్, వారు ఆఫీస్కి వెళ్ళి వచ్చి ఉండిరా. సో ఇలా క్వశ్చన్స్ అనేవి తీసుకోవచ్చు. ఒకసారి నెగిటివ్ క్వశ్చన్స్ని మనం తీసుకున్నట్లయితే హ్యాడెంట్ హీ బీన్ టు ముంబై, అతడు బొంబాయికి వెళ్ళి ఉండలేదా, అతను ముంబైకి వెళ్ళి ఉండలేదా, ఇలా కూడా చెప్పుకోవచ్చు. హ్యాడెంట్ షీ బీన్ టు హైదరాబాద్, ఆమె హైదరాబాద్కు వెళ్ళి ఉండలేదా. హ్యాడెంట్ ఐ బీన్ టు ద కాలేజ్, నేను కాలేజ్కి వెళ్ళి ఉండలేదా. హ్యాడెంట్ సునీత బీన్ టు ద క్లాస్, సునీత క్లాస్కు వెళ్ళి ఉండలేదా. హ్యాడెంట్ దే బీన్ టు ద ఆఫీస్, వారు ఆఫీస్కు వెళ్ళి ఉండలేదా. సో ఇలా మనం నెగిటివ్ క్వశ్చన్స్ని ఈ కాంబినేషన్లో ఉపయోగిస్తాం. ఇప్పుడు ఫోర్త్ కాంబినేషన్ చూసినట్లయితే హ్యాడ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్. ఎగ్జాంపుల్స్ చూద్దాం. హీ హ్యాడ్ సీన్ ద తాజ్ మహల్, అతడు తాజ్ మహల్ చూసి ఉండెను. షీ హ్యాడ్ ఇన్వైటెడ్ మీ, ఆమె నన్ను ఆహ్వానించి ఉండెను. ప్రకాష్ హ్యాడ్ హర్ట్ మై ఫీలింగ్స్, ప్రకాష్ నా భావాలను నొప్పి కలిగించి ఉండెను. రాణి హ్యాడ్ చీటెడ్ మీ, రాణి నన్ను మోసం చేసి ఉండెను. మై ఫాదర్ హ్యాడ్ రీచ్డ్ ద స్టేషన్, మా నాన్న స్టేషన్కు చేరి ఉండెను. సో ఇలా మనం పాజిటివ్ ఎగ్జాంపుల్స్ అనేవి తీసుకోవచ్చు. ఇప్పుడు నెగిటివ్ చూసినట్లయితే హీ హ్యాడ్ నాట్ సీన్ ద తాజ్ మహల్, అంటే అతడు తాజ్ మహల్ చూసి ఉండలేదు. షీ హ్యాడ్ నాట్ ఇన్వైటెడ్ మీ, ఆమె నన్ను ఆహ్వానించి ఉండలేదు. ప్రకాష్ హ్యాడ్ నాట్ హర్ట్ మై ఫీలింగ్స్, ప్రకాష్ నా భావాలను నొప్పి కలిగించి ఉండలేదు. రాణి హ్యాడ్ నాట్ చీటెడ్ మీ, రాణి నన్ను మోసం చేసి ఉండలేదు. మై ఫాదర్ హ్యాడ్ నాట్ రీచ్డ్ ద స్టేషన్, మా నాన్న స్టేషన్కు చేరి ఉండలేదు. సో ఇలా నెగిటివ్స్లో మనం హ్యాడ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ అనేది యూజ్ చేస్తాం. క్వశ్చన్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే హ్యాడ్ హీ సీన్ ద తాజ్ మహల్, అతడు తాజ్ మహల్ చూసి ఉండేనా. హ్యాడ్ షీ ఇన్వైటెడ్ మీ, ఆమె నన్ను ఆహ్వానించి ఉండేనా. హ్యాడ్ ప్రకాష్ హర్ట్ మై ఫీలింగ్స్, ప్రకాష్ నా భావాలను నొప్పి కలిగించి ఉండేనా. హ్యాడ్ రాణి చీటెడ్ మీ, రాణి నన్ను మోసం చేసి ఉండేనా. హ్యాడ్ మై ఫాదర్ రీచ్డ్ ద స్టేషన్, మా నాన్న స్టేషన్కు చేరి ఉండేనా. సో ఇలా మనం నెగిటివ్ క్వశ్చన్స్ చూసినట్లయితే హ్యాడెంట్ హీ సీన్ ద తాజ్ మహల్, అతడు తాజ్ మహల్ చూసి ఉండలేదా. హ్యాడెంట్ షీ ఇన్వైటెడ్ మీ, ఆమె నన్ను ఆహ్వానించి ఉండలేదా. హ్యాడెంట్ ప్రకాష్ హర్ట్ మై ఫీలింగ్స్, ప్రకాష్ నా భావాలను నొప్పి కలిగించి ఉండలేదా. హ్యాడెంట్ రాణి చీటెడ్ మీ, రాణి నన్ను మోసం చేసి ఉండలేదా. హ్యాడెంట్ మై ఫాదర్ రీచ్డ్ ద స్టేషన్, మా నాన్న స్టేషన్కు చేరి ఉండలేదా. సో ఇలా మనం
ఎగ్జాంపుల్స్, నెగిటివ్ ఎగ్జాంపుల్స్ అనేవి చెప్పుకోవచ్చు. సో చూసారుగా, మీరు ఈ 4 కాంబినేషన్స్ని అంటే హ్యాడ్ బీన్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్, హ్యాడ్ బీన్ ప్లస్ ఇంగ్ ఫామ్, హ్యాడ్ బీన్ ప్లస్ వితౌట్ ఫామ్, హ్యాడ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ని బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు హ్యాడ్ గురించి పూర్తిగా తెలిసిపోతుంది. సో మీరు ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడడానికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఓకే, సో ప్రాక్టీస్ బాగా చేయండి, ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడే ప్రయత్నం చేయండి. ఆల్ ది బెస్ట్. సో చూసారుగా స్టూడెంట్స్, ఇప్పటి వరకు మీరు చూసింది కేవలం శాంపుల్ వీడియో మాత్రమే. ఇలాంటి ఎంతో వివరణాత్మకమైనటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోలను ఫుల్ కోర్సును మీ సొంతం చేసుకోవడానికి వెంటనే మాకు ఆర్డర్ చేయండి. 6 DVDs ప్యాక్ ప్లస్ ఫ్రీ ఈబుక్స్ కేవలం 1000 రూపాయలకే 6 DVDల ప్యాక్ను, వాటితో పాటు ఉచిత ఈబుక్స్ ను మీకు అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మిమ్మల్ని ధారాళంగా ఇంగ్లీష్ లో మాట్లాడించగల ఏకైక కోర్స్ కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్ లో ఫ్లూయెంట్ గా మాట్లాడాలంటే మీకు ఎంతో వివరణతో కూడినటువంటి వీడియోలు అలాగే ఈ బుక్స్ అనేవి అవసరం. అలాంటి పూర్తి వీడియో కోర్సుని, మీకు త్వరగా ఇంగ్లీష్ నేర్పించగలిగేటువంటి కోర్సుని కేవలం 1000 రూపాయలకే అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ వారు. మరెందుకు ఆలస్యం, వెంటనే మాకు కాల్ చేయండి. మా నంబర్ 9346780130. మరిన్ని శాంపుల్ వీడియోస్ కై మా వెబ్సైట్ ని చూడండి. మా వెబ్సైట్ www.kveasyenglish.com. వెంటనే ఆర్డర్ చేయండి, ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడండి.